హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డేమాను. సో ఈరోజు దుబాయ్ మాల్లో ఉన్నాము. సో ఈరోజు దాస్ సార్ దగ్గరకు వచ్చి గిరినా కొద్ది సో మాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు. ఆ ఐస్ క్రీమ్ ఏందో చూడండి. ఫస్ట్ ఇది పైనాపిల్ చిప్ప. ఈ పైనాపిల్ చిప్పలో ఐస్ క్రీమ్ వేశారు, కోకోనట్ అండ్ పైనాపిల్ ఫ్లేవర్. సో ఇది సార్ తింటుండు కదా అని చెప్పి మేము కూడా సార్ ఏం సార్ అంటే రెండు అని ఇప్పించి ప్రేమతో ఇప్పించింది అనుకున్నాము. కానీ దీని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయలు. 1000 రూపాయలు. కానీ ఈ ఐస్ క్రీమ్ ఎంత అమోఘం, ఎంత అద్భుతం, ఎంత టేస్ట్ ఉందంటే మా లీడర్స్ మాటలు అయినండి. చెప్పు మాటలో చెప్పలేమంటే మొదట ఈ ఐస్ క్రీమ్ ని దాస్ సార్ ఆస్వాదించి ఆ టేస్ట్ కనుక్కున్న తర్వాత మాకు ముగ్గురు పిలిచి ఇది పీయడం జరిగింది. గంట అవుతుంది తింటున్నాం, మాకు మాటలు వస్తలేవు. సో చూడండి లీడర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఐస్ క్రీమ్ లో ఒక వెనకాల ఒక మర్మం ఉంది, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఈ ఐస్ క్రీమ్ ఇవ్వడం వల్ల గంట సేపు నుంచి ఇదే తింటుండ్రు. ఒకవేళ దుబాయ్ మాల్లోకి వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేస్తారనుకో 1,00,000 రూపాయలు అవుతుంది. కానీ ఆ 1 అవర్ లో ఆ షాపింగ్ చేసేది కాస్త ఇక్కడే ఆపేశాను. సో వాళ్ళకి ఒక చెరు 1,00,000 రూపాయలు మిగులుతుంది. సో దీని మర్మం ఇదే, అర్థమవుతుందండి. ఇది ఒక్కొక్కటి 910 రూపాయలు, 35 దిరమ్స్ ఇవి. సో 4 కలిపి ఇంచుమించుగా 3,650 రూపాయలు. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ ఐస్ క్రీమ్ కున్నంత చరిత్ర మన ఇండియాలో గోల్కొండ కోటకి చార్మినార్ కున్నంత చరిత్ర ఉంది దీనికి. సో విష్ ఆల్ ది బెస్ట్.